First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. ఇప్పుడు తెలుగు ప్రజలు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు ప్రజలకు తట్టు శివభక్తులు హిందువులకి ఎవరికైనా సరే భక్తి మార్గాన ఉన్న వారికి చాలా బాధాకరమైన విషయం ఒకటి మీకు వెలుగులో తీసుకొస్తున్నాం. అది ఎందుకు బాధాకరం, ఎట్లా బాధాకరం అనే విషయం మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాము. విషయం ఏంటంటే, కృష్ణానది తీరంలో మల్లేశ్వరం అనే గ్రామంలో 16వ శతాబ్దం అంతకంటే పూర్వం వేల కొద్దీ శివాలయాలు నిర్మించబడినాయి. పాండవులు పూజలు చేసిర్రు, పాండవులు నిర్మించారు. చరిత్ర చాలా రకాలుగా సరే ఎవరు చేస్తే అయితేనేమి శివాలయాలు, వందల శివాలయాలు అక్కడ నిర్మించబడినాయి. అయితే కాలక్రమేణా ఆ శివాలయాలు నీటి మట్టంలో అయితేనేమి భూలో కూరుకుపోయాయి. ఒక సాధు పుంగవుడు ఆ యొక్క ఆలయాల్ని ఇక్కడ భూమిలో కాలగర్భంలో కలిసిపోయిన విషయం తెలిసి వాటిని అన్నీ బయటికి రప్పించినట్టు చరిత్ర చెప్తుంది. అయితే గత 1980 దశకంలో ఎన్టీ రామారావు పీరియడ్లో ఈ యొక్క శిలా సంపదన అయితేంది, ఆ దేవాలయాల ప్రాశస్త్యాన్ని అయితేంది, ఆ కళాఖండాలను చూసిన అతను స్వతహాగా శివభక్తుడు కావడం చేత ఆ ఆలయాల్ని ఆ కృష్ణానది ఒడ్డున పర్యావక ప్రాంతాల్లో ఎప్పటికీ ప్రమాదం తెలిసి గట్టుపైకి అటు కొంచెం దూరంలో కొల్లాపూర్కు దగ్గరలో జట్టిప్రోలు అనే గ్రామంలో ఒక 40 ఎకరాలు కేటాయించి యాస్టీజ్గా ఆ శిల్పాలని, ఆ కళాఖండాలని చెక్కు చెదరకుండా ప్రతి ఖండాన్ని యాస్టీజ్గా ఆ గోడలు అయితేనేమి, విగ్రహాలు అయితేనేమి, రాజగోపురాలు అయితేనేమి, తర్వాత పోతే గర్భాలయం అయితే ప్రతిదీ ఉన్నట్టుగా యాస్టీజ్ తీసుకొచ్చి ఈ యొక్క జట్టిప్రోలు గ్రామంలో 20 శివాలయాలని అక్కడ ఏ మాదిరి అవుతున్నాయో అదే మాదిరిగా పునర్నిర్మించారు. అది ఒక చరిత్ర. అయితే ఆ చరిత్ర ఆ యొక్క శివాలయాలు వరుసగా అగస్తేశ్వర స్వామి దేవాలయం, వీరభద్ర స్వామి దేవాలయం, రామలింగేశ్వర స్వామి దేవాలయం, రాజేశ్వర స్వామి దేవాలయం, చతుర్వేదాలయం, శంభులింగేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర స్వామి దేవాలయం, భీమేశ్వర స్వామి దేవాలయం, కాళేశ్వర స్వామి దేవాలయం, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, గంగాధరేశ్వర స్వామి దేవాలయం, భైరవ స్వామి దేవాలయం, సాంబశివ దేవాలయం, మల్లేశ్వర స్వామి దేవాలయం, ఉమామహేశ్వర దేవాలయం, మదనగోపాల స్వామి దేవాలయం, మల్లికార్జున స్వామి దేవాలయం, వేణుగోపాల స్వామి దేవాలయం, జటేశ్వర స్వామి దేవాలయం, శ్రీ మాధవ స్వామి దేవాలయం అంటూ 20 ఆలయాలని అద్భుత రీతిలో చాలా చూడముచ్చటగా ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అయితే ఈ యొక్క ఇంతటి పెద్ద కార్యక్రమాన్ని ఎవరి చేత ఎలా ప్రారంభించారో ఇప్పుడు చూద్దాం. అయితే 1980లో రామారావు గారి టైంలో ఎప్పుడైతే ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నారో ఆగమేఘాల మీద శరవేగంగా పనులు ప్రారంభించారు. ఎక్కడెక్కడి నుంచో నైపుణ్యుల్ని అందరినీ ఎవరైతే అవసరం పడతారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వేగవంతంగా ఇన్ని శివాలయాలు నిర్మించడం జరిగింది. అయితే పునరుద్ధరణ అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం 15/5/1989 నాడు జరిగింది. ఈ యొక్క కార్యక్రమం శ్రీ 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 పరమాంస పరివ్రాజకాచార్య పర్వతాద్య బిరుదాంకితులు దక్షిణామ్నాయం శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్యులకు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారిచే పావన శక్తిమయ హస్తాలతో విగ్రహాల పునఃప్రతిష్ఠ అష్టబంధన మహాకుంభాభిషేకం చేయబడింది. అయితే ఈ కార్యక్రమానికి నందమూరి తారక రామారావు స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అప్పుడు దేవాదాయ ధర్మ శాఖ మంత్రిగా శ్రీ కోళ్ళ అప్పలనాయుడు గారు ఉన్నారు. ఇంతటి కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత వైభవంగా జరిగినటువంటి ఈ యొక్క శివాలయాలు ఇప్పుడు ధూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా నిరాధారణకు గురై కంప చెట్లు పుట్టి ఇక్కడే జంతువులు, పందులు, రకరకాల అసాంఘిక కార్యక్రమాలు ఇదై చూపర్లకు కంట నీరు వచ్చే రకంగా భక్తులకు, శివుని యొక్క భక్తులకి శివాలయాలన్నీ వెలవెలబోతూ ఆ కళా సంపద అంతా నిర్వీర్యమవుతూ హృదయ విదారకరంగా ఉంది.
ఆ యొక్క శివాలయాలు ఎంత దారుణ స్థితిలో ఉన్నాయో ఒక్కొక్కటి మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. దయచేసి ఈ వీడియో అంతా చూడండి. ఈ యొక్క వీడియోని పాలకుల వరకు చేరేవాళ్ళు చూడండి. ఈ శివాలయాలకు ఈ శివుడికి నిత్యం నైవేద్యం అందేలాగా అందరూ ఈ వీడియోలు షేర్ చేస్తున్నాడు. ఈ యొక్క శివాలయాల్లో భాగంగా అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఉంది. ఈ యొక్క ప్రాంగణంలోనే ఉంది. ఒకసారి అమ్మవారిని మనం దగ్గర దర్శించుకుందాం. ఒకసారి చూడండి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో అమ్మవారు. ఇంతటి అమ్మవారిని కూడా గ్రామస్తులైతేనేమి పాలకులైతేనేమి ఈ ఆలయాలను వదిలేసినట్టే నిరాధారణ గుర్తు చేశారు. ఒకసారి చూడండి అసలు ఎంత బాధ అవుతుంది, ఎంత ఇదవుతుంది అమ్మవారిని అలా నిరాధారణ గుర్తు చేస్తే. ఇకనైనా గ్రామస్తులు పాలకులు అందరూ పట్టించుకొని ఈ ఆలయాలతో పాటు అమ్మవారికి పునర్వైభవం తేవాలని కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ యొక్క 21 శివాలయాల్లో ప్రతి శివాలయం అలా వెలవెలబోతూనే ఉంది. ఎవరూ పట్టించుకోక కనీసం దర్వాజా ధ్వజ మన ఎలాంటి అసలు కనీస వసతులు లేవు. ఎవరో కొందరు భక్తులు స్వామివారి కనీసం నీడ కోసం నాటిన చెట్లు కూడా నీళ్ళు పోయాక ప్రతి చెట్టు ఎండిపోతుంది. పరిసరాలు పరిశుభ్రత లేవు. ఏ రకమైనటువంటి వస్తువులు లేవు. ఇంతటి దయనీయమైనటువంటి ఆలయాలు మరెక్కడ లేవని అనుకుంటున్నాను. అయితే ఈ యొక్క శివాలయాల మల్లేశ్వరం తీసుకొచ్చిన శివాలయాల్లో భాగంగా ఇక్కడ మరో అద్భుతమైనటువంటి ఒక ఆలయం నిర్మితం చేశారు. ఆ యొక్క శివాలయాలతో పాటు అత్యంత ప్రాశస్త్యం కలిగింది. అదేంటో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, మీరు ఎంత అద్భుతంగా మీరు ఫీల్ అవుతారో మీరే చెప్తారు. सौराष्ट्रदेशे विशदे तिरङ्गे ज्योतिर्मयं चन्द्रकला. చూస్తున్నారు కదా, అనంత పద్మనాభ స్వామి ఎంత సజీవంగా ఉన్నట్టు సాక్షాత్కరిస్తున్నారో అసలు కళ్ళు ఎంత పరవశించిపోతున్నాయంటే, ఇటువంటి శిల్ప సంపద, ఇటువంటి విగ్రహాలు, ఇటువంటి కళాఖండాలను ఈ పాలకులు ఎలా అసలు పట్టించుకునే నారు లేక వెలగలపోతున్నాయి. చూస్తుంటే గుండె చరుకుపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ యొక్క శివాలయాలు కానీ, ఈ యొక్క టెంపుల్ కానీ, ఈ జట్పల్ ఆలయాల యొక్క ప్రాంగణం ఎంత దారుణ స్థితిలో ఉందనేది మీరే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడే జట్టిప్రోల్లో ఈ శివాలయాల్లో భాగంగా ఉన్న మరో కళాఖండాన్ని మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎంత అద్భుత శిలా సంపద, ఎంత అద్భుతంగా చెక్కారు, ఎంతటి ఇదిగా ఉందో విగ్రహం ఒకసారి మీరు కళ్ళారా చూడండి. ఇంతటి ప్రశస్తం కలిగినటువంటి ఈ టెంపుల్స్ని, ఈ విగ్రహాలని ఇది నిర్వీర్యం చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేమే కాకుండా, మా వంతు కాకుండా మీరు కూడా పెద్ద ఎత్తున ఒక ఉద్యమంలాగా చేపట్టి ప్రభుత్వం దృష్టికి పోయి ఈ యొక్క జట్పోల్ యొక్క గ్రామంలోని శివాలయాల్ని, ఆలయాల్ని వెలుగులోకి తీసుకురావాల్సిందిగా. ఈ యొక్క కళా సంపదని, ఈ ఆలయాలని అసలు ఈ గ్రామంలో ఎందుకు ప్రతిష్ఠించారు, ఎవరు ప్రతిష్ఠించారు, ఎందుకు నిరాదరణకు లోనైనాయి, ఇదంతా ఎవరి పాపం, ఎవరి పుణ్యం, అసలు గ్రామస్తుల ఆవేదన ఏంటి, ఆనందం ఏంటి? ఒకవైపు శివాలయాలు తమ గ్రామంలో 21 శివాలయాలు ఉన్నాయని చెప్పుకునే గర్వంగా చెప్పుకోవాలా, లేక ఎవరూ పట్టించుకోకుండా అసలు పాడుబడి ఉన్న శివాలయాన్ని బాధపడాలా తెలియని అగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఈ గ్రామ ప్రజలు ఉన్నారు. ఈ యొక్క గ్రామ పెద్దలు అడిగి తెలుసుకుందాం. అసలు ఈ చరిత్ర ఏంటి, ఎందుకు జరిగింది, ఏం జరుగుతుంది, ఆ గ్రామస్తుల్ని అడిగి తెలుసుకుందాం. అసలు ఎందుకు, ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, వాళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేసిరా, అది వారి మాటలని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి.
ఈ గ్రామాన్ని చూస్తే బాధపడాలనో ఆనందపడాలనో మీరు అదృష్టవంతులు దురదృష్టవంతులు అర్థం కావట్లేదు. ఏ గ్రామంలో గుళ్ళు లేకుండా ధూపదీప నైవేద్యాలు లేకుండా బాధపడే వేలాది గ్రామస్తులు ఉన్నారు, గుళ్ళ కోసం తాపత్రయపడే ఉన్నారు. కానీ మీ గ్రామంలో 21 శివాలయాలు అద్భుతమైన కళా సంపత్తులు ఉన్నాయి. కానీ ఎలాంటి ఆదరణకు నోచుకోకుండా ధూపదీప నైవేద్యాలకు దూరమై మొత్తం అసలు అత్యంత దారుణమైన స్థితిలో దేవాలయాల చుట్టూ భక్తులు తిరిగే చోట పందులు జంతువులు అవన్నీ తిరుగుతూ చాలా హృదయకరంగా ఉన్నాయి. అసలు ఏం జరిగింది, ఈ ఆలయాల చరిత్ర ఏంటిది ఒకసారి వివరంగా చెప్పండి. నా పేరు ఖాజా, నేను ఈ లోకల్ సర్పంచ్ని మాజీ. అయితే 1980లో శ్రీశైలం బ్యాక్ వాటర్ రావడం వల్ల మల్లేశ్వరం అనే విలేజ్ నుంచి అక్కడి నుంచి మా గ్రామానికి షిఫ్ట్ చేయడం జరిగింది. గత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి సీఎంగా ఉన్నప్పుడు 89లో ఇక్కడ ఆలయాల కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి, పూజలు స్టార్ట్ అయినాయి. అప్పుడు కొన్ని రోజులు మాత్రమే దీపదీప నాద్యాలకు నోచుకుంది. తర్వాత రాను దీనికి పట్టించుకునే నాదులు లేడు. మేము కూడా ఎన్నోసార్లు మా సొంత ఖర్చులతోన చిట్టీలు విట్టీలు వేసి పూజలు చేసి దాని తర్వాత మేము తట్టుకోలేక వదులుకున్నాం. దాని తర్వాత మేము మంత్రులకు కానీ ఎవరైనా రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా మేము విన్నవించేది ఒకటే, ఇక్కడ ఉన్న జరిగేది టెంపుల్ని పూజలకు ఇక్కడ సెక్యూరిటీ ఏంటంటే ఈ కాంపౌండ్ సరిగా అసలు లేదు. తర్వాత ఈ దీపదీప నాద్యాలు పూజారి లేడు ఇక్కడ. పూజారన్న ఉంటే కమ్సే కమ్ భక్తులు వచ్చి పూజ చేసుకొని దర్శనం చేసుకొని పోయే అవకాశం ఉండే, అది కూడా లేకుండా అయిపోయింది. మీ ద్వారా మేము కోరేది ఒకటే, ఇక్కడ మంత్రివర్యులు ఉన్నారు, మా లోకల్ మంత్రివర్యులు, తర్వాత ముఖ్యమంత్రి కూడా మా జిల్లాడే. మేము చెప్పుకుంటే మాకు బాధ అనిపిస్తుంది. అది ఏదైనా మేము ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమి ఇచ్చినా మాకు ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. ఈ శివాలయాలను 21 గుళ్ళు ఉన్నాయి. ఈ పవిత్రమైన గుళ్ళను ఎవడు పట్టించుకోకుంటే మేము ఏం చేయలేకపోతున్నాం. మేము ఆ పరిస్థితిలో ఉన్నాం. మీకు విన్నవించేది, మేము ఈ సుమన్ టీవీ ద్వారా విన్నవించేది ఒకటే, మాకు ఈ దీపదీప నాయదానికి ఓ పూజారిని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న కంచెను ఏర్పాటు చేసి ఇక్కడ లోపలికి పందులు కానీ అవి ఇవి రాకుండా పెడితే మంచిగా ఉంటుంది. మా పర్యాటక శాఖ, మా మంత్రివర్యులు ఉన్న పర్యాటక శాఖ ఆయనదే. ఆయన కూడా ఎన్నోసార్లు విన్నవిస్తున్నాం టీవీ ద్వారానే, ఆయన పట్టించుకోవట్లేదు. మీ ద్వారా మేము ఆ మంత్రి వారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ విన్నవిస్తున్నాం. ఎన్ని ఎకరాల ప్లేసు ఎవరిది? దీనికి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అడాప్ట్ చేసుకుందా? చేసుకుంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? మీ గ్రామస్తులు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? బాధపడుతున్నారా? ఆలయాలు ఉన్నాయని సంతోషపడుతున్నారా? మీ యొక్క ఫీలింగ్ ఏంటి? ఈ దేవాలయానికి గవర్నమెంట్ తరఫున భూమి ఇచ్చింది, కానీ గవర్నమెంట్ ఎండోమెంటల్ హ్యాండ్ ఓవర్లో ఇంతవరకు అయితే చేయలేదు. ఇప్పుడు ఈ దేవాలయంగా మదనగోపాల స్వామి దేవాలయం కూడా అదే పరిస్థితిలో ఉంది. భూమి ఎండోమెంట్కి గవర్నమెంట్ ఇచ్చిందే కానీ ఎండోమెంట్ హ్యాండ్ ఓవర్లు అయితే లేదు. ఇంతవరకు అది ఎవరి భూమి అనేది కూడా ఎవరికి అర్థం కాకుండా ఉంది. అయితే ఈ దేవాలయాలు స్థాపించినప్పటి సంది ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పూజలు జరిగినాయి. తర్వాత మాత్రం వీటికి ఎటువంటి పూజలు పునస్కారాలు లేవు. అయితే ఇప్పుడు ఊర్లో ఇప్పుడు మనం ఉన్నామంటే రోజు తినేవాళ్ళం, దేవుడైనా అటువంటి భక్తి దేవునికి కూడా మనం రోజు కనీసం ఒక పూట అయినా భోజనం పెట్టకుంటే రోజు ఎన్ని రోజులని ఉపవాసం ఉంటాడు. మనమైనా కూడా అదే పరిస్థితి ఉంటుంది కదా. అందుకొరకు ఈ దేవాలయం తెచ్చి మా ఊరికి అందుకొరకే ఇటువంటి శాపం జరిగిందేమో అనిపిస్తుంది. ఈ దేవుడికి నైవేద్యం పెట్టకుండా రోజు ఉపవాసం పెడితే మన ఊరికే అనిష్టం. అందువల్ల ఈ ఊరి మండలం కావాల్సినటువంటి మండలం కాకుండా పోయింది. ఈ ఊర్లో ఉండే రాజకీయ నాయకుడు ఏకంగా ఒకడే సర్పంచ్ కావడం వల్ల అతను ఏం పట్టించుకోకపోవడం, అదే మాకు దరిద్రం అనిపిస్తుంది. ఈ దేవాలయాలకు దేవునికి నైవేద్యం పెట్టకుండా పూజలు లేకుండా ఉండడం వల్ల ఇటువంటి అరిష్టాలు జరుగుతాయి. కాబట్టి ఇప్పుడున్న పాలకులైనా పట్టించుకొని, మన జిల్లా నుండి మన ముఖ్యమంత్రి ఉన్నాడు, మన కృష్ణారావు ఉన్నాడు, జూపల్లి కృష్ణారావు ఉన్నాడు. కాబట్టి దేవునికి ఇది ఎవరి సొంతం కాదు, ఎవరి ఇది కాదు, వాళ్ళ కూడా మేలు జరుగుతుంది. కాబట్టి దేవునికి దయించి వాళ్ళు ఈ పూజలు పునస్కారాలు జరిగేటట్లు చేస్తారని ఆశిస్తున్నాం. మాది రాజుల నుంచి ఉంది దేవలమ్మ మదనగోపాల స్వామి అని. ఇది మల్లేశ్వరం గుళ్ళు మొన్న 83 నుంచి శంకుస్థాపన చేసినారు.
శంకుస్థాపన చేసినందుకు ఇవి ఇంతవరకు ధూప నైవేద్యం లేదు. కాబట్టి ఇప్పుడు మన మంత్రివర్యులు మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వాళ్ళు పట్టించుకొని అన్ని పూజలు పురస్కారాలు చేయాలని అందరికి దండం పెట్టి మీ అందరికీ నమస్కారాలు చేయాలని మాకు పర్యాటక కేంద్రం కావాలని మేము కోరుతున్నాం. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఈ యొక్క చెట్రోల్ గ్రామంలో ఒకే చోట 21 శివాలయాలు అద్భుతమైన కట్టడంతో అద్భుతమైన కళా శిల్పాలతోని చాలా వైభవపేతంగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. జరిగిన కొద్ది రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకున్నాయి. ఆ తర్వాత క్రమంలో ఏం జరిగిందో ఏమైందో ఏం తెలియదు. ఆ యొక్క ధూపదీప నైవేద్యాలకు దూరమైంది. పట్టించుకున్న నాదుడు కరువైండు. ఊరు కలకల్లాడాల్సిన ఊరు వెలవలబోయింది. ఎప్పుడైతే ఈ శివాలయాలకు ధూపదీప నైవేద్యాలు స్వామివారికి అన్నప్రసాదాలు ఎప్పుడైతే కరువయ్యాయో ఊరికి కరువు సంభవించిందని గ్రామస్తులు బాధపడుతున్నారు. అయితే ఈ గ్రామానికి పునర్వైభవం రావాలన్నా, గ్రామం సస్యశ్యామలం కావాలన్నా, గ్రామస్తులంతా ఐక్యతతో ఉండాలన్నా, అందరూ సుఖ సంతోషంతో ఉండాలన్నా ఈ యొక్క శివాలయాలకు పునర్వైభవం వచ్చి నిత్య పూజలు అందుకొని అందరూ సంతోషంగా ఉండాలి. అందుకు ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇదే జిల్లాకు చెందిన ఉన్నాడు. తర్వాత మంత్రివర్యులు కూడా ఈ కాన్స్టిట్యున్సీకి చెందిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు పర్యాటక మంత్రిగా ఉన్నారు. ఈ యొక్క శివాలయాలను డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా చేసి ఈ యొక్క గ్రామాన్ని మండల కేంద్రంగా చేసి తెలుగు రాష్ట్రాలకే ఒక ఆనిముత్యంగా మణిమాణిక్యంగా వెలుగొందించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. గ్రామస్తుల కోరిక త్వరలో నెరవేరాలని, ఆ యొక్క భగవంతుడు వీరికి అన్ని విధాలుగా ఆశీస్సులు అందించాలని, పాలకులకు కూడా కనువిప్పు కలిగించాలని